ఒక మైక్ ఇస్తా, వెళ్ళిపోతున్నా. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టైంకి ఇంట్లో పడుకునే టైం, నేను నిద్రపోయే టైం జనరల్గా. ముఖ్యంగా ఈ సినిమాకి నీకు సంబంధం ఏంటని ఎవరన్నా అడిగాడు అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. నేను యాక్ట్ చేయలేదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఏంటి ఏమీ తెలియదు. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన రీజన్, మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్న మనిషి, మంచి కార్యాచరణ ఉన్న మనిషి, అంతకు మించి మంచి భక్తుడు, నా మిత్రుడు అర్జున్. నాకు ఫోన్ చేసి, బ్రహ్మానంద గారు మా అమ్మాయి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, అక్కడితో ఆయన వాయిస్ కట్ అయిందని ఆ వాయిస్ అందులో ఇంక్లూడ్ అయింది, నేను తప్పకుండా వస్తున్నాను సార్, ఎక్కడ, ఎన్ని గంటలకి, ఏంటి ఆఫీస్ అని అడిగాను. ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు, యాక్టర్స్ విత్ క్యారెక్టర్, యాక్టర్స్ విత్ హ్యుమానిటీ, యాక్టర్స్ విత్ కల్చర్, యాక్టర్స్ విత్ బిహేవియర్. Very few people will be like that. That's one of the gentlemen, Mr. Arjun. I love him. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. రెండో పాయింట్, నాకు ఈయన చెప్పిన దానిలో ముగ్గురు వ్యక్తుల్ని నేను సన్మానిస్తున్నానండి. సన్మానం అనేది పెద్ద పేరు అవుతుందేమో, వాళ్ళని మనం సన్మానించుకునేంత స్థితి కాదు, కానీ వాళ్ళని కనీసం మనం గుర్తించాల్సిన బాధ్యత ఉందని ఒక మానవతావాదిగా నాకు అది చెప్పినప్పుడు ఒకసారి గుండెల్లో ఎక్కడో, నిజంగా ది గ్రేట్ థింగ్, మనకి దైవం మానుష రూపేణ అని, భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడని ఇందాక తమ్ముడు సాయి మాధవ్ చెప్పాడు. వాళ్ళు ముగ్గురు గాడ్స్ అని. ఎంత అద్భుతమైన విశ్లేషణ కూడా ఇచ్చాడు ఆయన. మనం మామూలుగా మాలాంటి వాళ్ళం ఎక్కడికన్నా వెళ్తే ఎవరన్నా స్వామీజీలకు బాబాలకు కనపడి వాళ్ళు అలాగా గడ్డాలు అవి పెట్టుకుని ఇట్లా ఉంటే మన దండాలు పెట్టడానికి వెళ్తే, we think they are the embodiments of God, but they are not. ఎందుకు కాదని అంటున్నానంటే, ఆయన సృష్టించినటువంటి ఈ విశ్వజనీయమైనటువంటి ఈ సృష్టిలో తన బిడ్డొచ్చి తన పాదాలకు నమస్కారం చేస్తానంటే, వద్దు వద్దు నువ్వు తాగటానికి వీలేదు ఏ తండ్రి అనడు. ఇంతమంది తండ్రుల్ని సృష్టించినటువంటి భగవంతుడు అసలే అనడు. అందుకని ఆ ముగ్గురు, ఇందాక తమ్ముడు చెప్పినట్టు 70 గజాల ఎప్పుడొస్తే కబ్జా చేసుకుందామనే వాళ్ళకి 70 ఎకరాల భూమి చదువుకుని తన చదువును పక్కన పెట్టి ఒక అడవిని సృష్టించినటువంటి వ్యక్తి. పాములతోటి మనకు మామూలుగా చాలామంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే శివుడు మెళ్ళో పాము ఉంటుంది. శివుడు మెళ్ళో పాము ఎందుకు ఉంటుందంటే ఏదో పాముని కాదు. వాళ్ళు, మీరు షిరిడి సాయిబాబాను చూడండి, పక్కనే చిన్న చిన్న జంతువులు, పాములు ఇట్లాంటివన్నీ తిరుగుతుంటాయి. వాటిని మామూలుగా మనల్ని, మామూలు మనుషుల్ని ఎలా అయితే మనం ప్రేమిస్తామో, అభిమానిస్తామో, దగ్గరికి తీసుకుంటామో, అలాగే జంతుజాలాన్ని, కీటకాల్ని. అందుకే ఆయన భక్త కన్నప్ప అని మనకున్నాడు. దూర్చటి కవి చెప్తాడు, ఏ వేదంబు పఠించ లూత భుజగం వేశాస్త్రములు చూచన్ తానే విద్యాభ్యసనం వర్చకరి చెంచేమంత్ర మూహించన్ బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ పద్యం నేను ఎందుకు చెప్పానంటే, నాకు ఈ పద్యం వచ్చని చెప్పడానికి కాదు. ఏం చదువుకుంది? ఏనుగేం చదువుకుంది, పాము ఏం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది? ఇవేమీ చదువుకోలేదు. వాటికి తెలిసింది ఏంటంటే దైవారాధన చేయటం, దేవుడు పాదాల దగ్గర పడి ఉండటం మాత్రమే తెలుసు. అటువంటి వాళ్ళు, ఆ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, మనకు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ నిజంగా దే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. దట్స్ ట్రూత్ పీపుల్. వీళ్ళ ముగ్గురిని ఈయన పట్టుకుని తీసుకుని
ఇక్కడికి రావాలి అనేటువంటి బాధ్యతని